బాంబులేసి చంపేసి ఎంతోమంది ఇవాళ మార్నింగ్ కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి సెక్టార్లో 10 మంది 20 మందిని చంపేశారట. సాధారణ పౌరులు ఇంట్లో నివసిస్తున్నటువంటి నిద్రిస్తున్నటువంటి వ్యక్తులను. అయినా సరే చేతులు కట్టి కూర్చోవాలా నారాయణ గారు? అయినా సరే ఏమి చేయకుండా కూర్చోవాలా? మీరు వెళ్ళి నుంచోండి. మిమ్మల్ని చంపేస్తే ఆ మాట చెప్పండి. మిమ్మల్ని ఏదైనా చేస్తే మమ్మల్ని ఏం చెయ్యొద్దు, మీరు కూడా శాంతిగా ఉండండి, మేము కూడా శాంతిగా ఉంటాం, మేము గాజులు వేసుకున్నాం, మీరు కూడా గాజులు వేసుకోండి అని చెప్పి వీళ్ళు చెప్పిరండి. బాగుంటుంది, వాళ్ళు వింటారు. అంతేగాని మాకు చెప్పొద్దు. ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి అసలు చెప్పొద్దు. ఇక్కడ ఈ దేశాన్ని ఈ స్థాయి వరకు తీసుకురావడానికి అటు ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒక బలమైనటువంటి రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖార్గే గారు కానీ, ఎస్ ఇది కరెక్ట్గా చేసిన ఈ చర్య కరెక్టే, ఇలాగే ఉండాలి మనం కూడా, ఎంతసేపు మనం చేతులు కట్టుకుని కూర్చోకూడదు, సరైన జవాబు ఇచ్చారు ఇండియన్ ఆర్మీ అని చెప్పి చెప్తుంటే మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి? కాంగ్రెస్లో కూడా కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కొంచెం నోళ్ళు అదుపులో పెట్టుకోండి. మన దేశం గురించి మనమే తక్కువ చేసుకుంటే ఏంటి ఈ దౌర్భాగ్యం అని ఆలోచించుకోండి. పక్క దేశాల వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ జనరల్ మన ఇండియాలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఇలాంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని చెప్తున్నాడు. మేము కాదు చెప్పేది, ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళని సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళని అడగని చెప్తారు. ఇది తప్పు, పాకిస్తాన్కి తప్పు అని ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి సైకో టెర్రరిస్టులు మాట్లాడుతున్నటువంటి మాటలే ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే మీరు డైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నారు అంతేగా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, ఇలాంటి నారాయణ లాంటి వ్యక్తులు కావచ్చు, పార్టీలను అంటలే నేను, వ్యక్తులను అంటున్నా. ఆలోచించుకోండి. ప్రకాష్ రాజు లాంటి ఇంకొక సైకో టెర్రరిస్ట్ అయితే పక్కా టెర్రరిస్టే.